యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ సెవియొగ్గి నన్ను రక్షింపుము. బాగా వినండి, నీవు దేవుని బిడ్డపై ఉన్నావు, ఎన్నటికీ నీకు సిగ్గు అంటదు, నీ దగ్గర రానివాడు దేవుడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తాయి అని నీకు తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే మాత్రం సిగ్గు నింద అనేది నీ ఎదుకు రాకుండా దేవుడు ఆపుతాడు. ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి నీకు వస్తుంది. ఈ భక్తుడికి అర్థమైంది ఏంటంటే తనకు అవమానం వస్తుంది, నిందలు వస్తుంది గ్రహించాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. అందుకనే అంటాడు, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ సెవియొగ్గు నన్ను రక్షింపుము. ఒకవేళ నేను నీకు ఎక్కడ కూడా అవమానకరంగా నేను జీవించకూడదు, అయోగ్యకరంగా జీవించకూడదు, నాకు ఎటువంటి అవమానం, సిగ్గు, నిందలు ఆవరించే పరిస్థితులకు నేను దిగజారకుండా నన్ను రక్షించమని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. చదవండి 71వ కీర్తన 1, 2 వచనాలు చదవండి. ఆత్మీయంగా బలపడండి. మీ అందరికి వందనాలు.